ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా కల్తీ నెయ్యితో స్వామివారి ప్రసాదం తయారు చేసి నిర్ధారించబడిందనే దాని మీద ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నాం. మరి మహా అపచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 19-24 మధ్య అధికారంలో ఉండి తన అసమర్థ విధానాలతో, దేవుడనే భక్తి భావాలు లేకుండా, తన మూర్ఖపు ఆలోచనతో, సైకో మనస్తత్వంతో మరి తిరుమల అత్యంత ప్రతిష్టమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి అందరు భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి వారి పరిపాలనలో తప్ప వేరొకటి కాదని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. మరి మహాపాపం చేసి మళ్ళా తగుదునమ్మా అని వచ్చి వీధుల్లోకి వచ్చి నీతి మాటలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మే ఆలోచన చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా ఉన్నటువంటి అందరి నాయకుల మీద అబద్ధపు ప్రచారాన్ని చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక మహాపాపాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని ఈరోజు ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం. దానికి నిదర్శనాలు మరి ఈరోజు మనమంతా కూడా చూస్తున్నాం. సుమారు 59,71,000 కేజీలని తిరుమలలో నెయ్యిని కల్తీ చేశారని, అదేవిధంగా సుమారు 234 కోట్ల రూపాయలని దోచేశారని, సుమారు 20 కోట్ల పైన లడ్లను, నాసిరకం కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్లను భక్తులకి అందజేశారని ఈరోజు ఆ యొక్క సుప్రీంకోర్టు నిర్ధారించినటువంటి సిబిఐ, సిట్ రెండూ కలిసి నిర్ధారించి నివేదికనివ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క నివేదికకి ఏం సమాధానం చెప్తాడో ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి భక్తుల తరఫున, ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డిని. మరి ఏం సమాధానం చెప్తాడు నిధుల్లోకి వచ్చి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు చెప్పుకుంటా పోతే కలియుగ వెంకటేశ్వర లడ్డు ప్రసాదం ఎంతో పవిత్రమైనది. ప్రధానంగా సరఫరా చేసేటటువంటి అసలు నెయ్యిని కాదని పామాయిల్, సింథటిక్ రసాయనాలతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులకు అందించినటువంటి ఒక దుర్మార్గమైన హిందూ మనోభావాలు దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా తిరుమల వెంకటేశ్వరుడు అంటే జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు. ఎందుకంటే వారు ఏనాడు ఆయన క్రిస్టియన్, జెరూసలేం వెళ్తారు. మరి వారు ఏనాడు తిరుమలలో ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఏ రోజు వారు సంతకం పెట్టలేదు. మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో లేనప్పుడు, మరి ప్రభుత్వంలో ఉన్న అన్ని రోజుల్లో కూడా మరి వారు తన సతీమణితో కలిసి 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి వారికి ఏమాత్రం నమ్మకం ఉందో ఒకసారి సూటిగా ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి వారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండే చెప్పుల్ని వేసుకొని పోయినటువంటి వ్యక్తి వీరు. అంటే వెంకటేశ్వర స్వామి అంటే వీరికి నమ్మకం లేదు, హిందూ దేవాలయాలంటే నమ్మకం లేదు. వీరు కేవలం తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం తప్ప వేరొకటి కాదని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాం. వారి ప్రవర్తన తీవ్రంగా ఖండిస్తున్నాం. చుక్క పాలు వాడకుండా రసాయనాలతో, అపవిత్రమైనటువంటి పదార్థాలతో కోట్లాది లడ్డూలను తయారు చేసి మరి ప్రజల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి. సుమారు 20 కోట్ల పైచిలుకు లడ్లను భక్తులకు సరఫరా చేసినటువంటి, హిందూ భక్తులను అవమానించినటువంటి, నాసిరకం ప్రసాదంతో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. మరి 5 ఏళ్ల పాలనలో సుమారు 1,61,00,000 కేజీల నెయ్యిని కొనుగోలు చేస్తే మరి దానిలో సుమారు 60 లక్షల కేజీల నెయ్యి నాసిరకం కల్తీ నెయ్యి, దాదాపు 20 కోట్ల లడ్డూలను తయారు చేసి ప్రజల మనోభావాలు దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వారి యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి ఈవోగా, అడిషనల్ ఈవోగా పనిచేసిన వ్యక్తి. వీరందరూ దీనికి బాధ్యులు అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి స్వామివారికి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వుని కలిపారనేది ఎన్డీడీబీ నివేదికే తేటతెల్లం చేసింది. దాన్ని సిట్ ధృవీకరించిందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి 16/7/2024, 23/7/2004 ఎన్డీడీబీ టీటీడీకి ఇచ్చిన నివేదికలో జంతు కొవ్వు కలిపి ఉందని విషయాన్ని కూడా పొందుపరిచారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ వారు గ్రహించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 3/8/2020 వైసీపీ హయాంలో మైసూరులో CFTRI అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ల్యాబ్ కూడా టీటీడీకి సరఫరా చేసింది కూడా కల్తీ నెయ్యని
వాటిలో టీటీడీ ఈఓకి అధికారికంగా ల్యాబ్ నివేదికను ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదనేది వాస్తవం. ఈ జగన్మోహన్ రెడ్డి వారికి సంబంధించినటువంటి అడిషనల్ ఈఓ కానీ చైర్మన్గా ఉన్నటువంటి వారు కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇంతకన్నా ఏం కావాలా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఆ కల్తీ నెయ్యి చేశావు, అదేవిధంగా జంతు అవశేషాలతో భక్తుల మనోభావాలు, హిందూ భక్తుల జీవితాలు తాడుకున్నావని ఇంతకన్నా ఏం చెప్పాలని సూటిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా కోర్టు ఆధ్వర్యంలో హర్యానాలోని నేషనల్ డైరీ రీసెర్చ్ పంపినటువంటి శాంపుల్స్లో కూడా జంతు కొవ్వు ఉన్నట్లు స్పష్టమైన నివేదిక వచ్చింది, స్పష్టమైంది. ఇక నువ్వు చేసిన మహాపాపానికి ఇంతకన్నా అడ్డే ఉంది, ఇంతకన్నా పరిస్థితి ఉంది. నువ్వు హద్దు దాటావు. 2019-24 టీటీడీ టెండర్ నిబంధనలను వైసీపీ ముఖ్యుల సిఫార్సులతో నీ ఇష్టారాజ్యం వ్యవహరించి నీకు కావలసిన వారికి, అర్హత లేని వారికి టెండర్లు కట్టపెట్టావు అనేది సుస్పష్టతం. జగన్మోహన్ రెడ్డి హయాంలో, వారి చైర్మన్ల హయాంలో ఇటువంటి మహాపాపం జరిగింది. ఇది టీటీడీ నిబంధనలకు అనుగుణంగా లేదు అనేది స్పష్టమైనటువంటి ఆధారాలతో ఈరోజు చూపెడుతున్నాం ప్రజలందరి ముందు. దాన్ని దోషిగా నిలబెడుతున్నాం. ప్రజాక్షేత్రంలో కాకుండా దేవుడి ముందు నిలబెడుతున్నాం. దేవుడికి ఏం చెప్తామని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి చూసుకుంటా పోతే 4 లక్షల లీటర్ల ఆవు పాలను ప్రతిరోజు కొనుగోలు చేయాలి. మరి అటువంటిది పూర్తిగా ఎత్తివేశారు వీళ్ళ హయాంలో. గడిచిన 3 ఏళ్లలో తప్పనిసరిగా నిర్వహణ ఉండాలి, ఒక్క ఏడాది ఉంటే చాలు అన్నారు. అంటే 3 ఏళ్ళ అర్హత వారికి ఉండాలని ఉంది నిబంధన. పాలు నుంచి రోజుకు 12 టన్నుల వెన్న తీయాలి. మరి 8 టన్నులు తీస్తే చాలు అన్నారు. అంటే 4000 టన్నులు ఎక్కడికి పోయాయని సూటిగా ప్రశ్నిస్తుందా ఈ జగన్మోహన్ రెడ్డిని, వారి పరిపాలన చేసినటువంటి చైర్మన్ని, అధికారుల్ని. మరి టర్నోవర్ 250 కోట్లు ఉండాలి, టర్నోవర్ 150 కోట్లు ఉంటే చాలని టెండర్ నిబంధనలు తగ్గించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆటవిక అప్రజాస్వామిక విధానాలతో కూడినటువంటి దేవుణ్ణి కూడా వదలనటువంటి, అందరికీ ప్రపంచ స్థాయిలో భక్తులు ఉన్నటువంటి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ప్రజలు శిక్షించి 11 సీట్లు ఇచ్చిన ఇతను బుద్ధి మారలేదు. మరి భగవంతుడు కూడా శిక్షిస్తున్నాడు, త్వరలో శిక్షిస్తాడు ఇంకా బాగా అని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి వారి హయాంలో పరిపాలన చేసిన వారికి గుర్తు చేస్తా ఉన్నాను. 29/2/2020 టీటీడీ బోర్డు తీర్మానం మేరకు నెంబర్ 371 ద్వారా ఈ మార్పులు చేసి నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అది వాస్తవం కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. గతంలో 19-24 మధ్య జరిగిన పరిపాలనను వంట నూనె, కొబ్బరి నూనె, పామాయిలే కాకుండా మోనోగ్లిజరైడ్స్ అనే రసాయన పదార్థాన్ని వాడారనే సుస్పష్టం ఉపయోగించారు. ఈ మోనోగ్లిజరైడ్స్ అనేది జంతు అవశేషాల నుంచి, కొవ్వు నుంచి, ఇతర నూనెల నుంచి తీస్తారు. దీన్ని వాడారనేది నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? 2019-24 వరకు కల్తీ నెయ్యి సరఫరా చేసినటువంటి A3 పోమిలి జైన్, A4 విపిన్ జైన్, సారికా జైన్, పూనం జైన్లతో పాటు పలువురు నిందితులుగా ఉన్నటువంటి సిట్టు కూడా నిర్ధారించింది వీరంతా నిందితులని. కల్తీ నెయ్యి తయారు చేసినందుకు మోనోగ్లిజరైడ్స్, పామాయిల్ ఎవరెవరి వద్ద కొన్నారో కూడా సాక్ష్యాధారాలతో సిట్టు బయటపెట్టింది. వీటన్నిటి మీద ఏమి సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా వారి పరిపాలనలో చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి ఏం సమాధానం చెప్తారో సూటిగా ఈరోజు మీడియా సమావేశం ద్వారా నిలదీస్తున్నాం.